టైమ్ ట్రావెల్ స్టోరీస్కు స్వాగతం. టైంతో ట్రావెల్ చేద్దాం. కథల ప్రపంచంలోకి అడుగు పెడదాం. కలల ప్రపంచాన్ని చూసొద్దాం. కాసేపు ఆటవిడుపు, కాసేపు కథా కాలక్షేపం, కాసేపు అనుభూతి పర్యంతం. ఈ కథ ఎక్కడా స్కిప్ చేయకుండా చదవండి. ఈ కథ మీద మీ స్పందన తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దాం. హైదరాబాద్ శివార్లలోని ఒక పాత బంగళా. పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ మహదేవన్ గత 10 ఏళ్లుగా ఒక వింత ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. అతని చేతిలో ఉన్నది క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి చెందిన ఒక వింత తాళపత్ర గ్రంథం. అందులో కాలచక్ర గమనాన్ని నియంత్రించే మంత్రం దాగి ఉందని అతని నమ్మకం. ఆ రాత్రి అమావాస్య. మహదేవన్ తను స్వయంగా రూపొందించిన క్రోనోస్ మిషన్ ముందు నిలబడ్డాడు. అది కేవలం యంత్రం కాదు, ప్రాచీన లోహాలు, ఆధునిక లేజర్ సాంకేతికత కలయిక. తను సేకరించిన ఒక వింత నీలిరంగు స్ఫటికాన్ని యంత్రం మధ్యలో ఉంచాడు. తన ప్రయోగం సక్సెస్ అయితే, తన ఊహలకు ప్రాణం వస్తే, ఇది కనుక నిజమైతే నేను చరిత్రను మార్చగలను అని గట్టిగా అనుకుంటూ స్విచ్ ఆన్ చేశాడు. అక్కడ నిశ్శబ్దం. ఒక్కసారిగా గదిలో విద్యుత్తరంగాలు ఉవ్వెత్తున ఎగిశాయి. గాలిలో ఒక సుడిగుండం ఏర్పడింది. కళ్ల ముందు చీకట్లు తొరిగాయి. కళ్ళు తెరిచి చూశాడు మహదేవన్. తను ఎక్కడున్నాడు? ప్రయోగశాల నుంచి అడవిలోకి వచ్చిపడ్డాడు. కాలం యొక్క వలయం, ద టైమ్ లూప్ ట్విస్ట్. మహదేవన్ అడుగులు ముందుకు పడ్డాయి. ఎవరినైనా అడగాలి, తాను ఎక్కడికి ట్రావెల్ అయి వచ్చాడు. దూరంగా ఒక ఆకారం. ఆ ఆకారాన్ని వృద్ధుడిగా గుర్తించాడు. ఆ వృద్ధుడిని పలకరించబోయాడు. అప్పుడే ఆ వృద్ధుడు వెనక్కి తిరిగాడు. ఒక్కసారిగా షాక్. ఎదురుగా ఉన్నది మహదేవన్, అంటే తనే, కాని వృద్ధుడిగా మారి. రా, వచ్చావా? నీకోసమే ఎదురుచూస్తున్నాను. నేను ఈ స్ఫటికాన్ని తిరిగి పెట్టడానికి 10 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాను, కాని కాలం నన్ను అనుమతించడం లేదు. నువ్వు చేసే తప్పును నేను సరిదిద్దలేకపోయాను. భవిష్యత్తు నుండి చిక్కుకుపోయిన మహదేవన్ని తనను తాను చూసుకున్న మహదేవన్కు అసలు నిజం అర్థమైంది. నువ్విప్పుడు కాకతీయుల కాలంలో ఉన్నావు. ఒక్కసారి కళ్ళు మూసుకుని గుర్తుచేసుకో, వృద్ధుడైన మహదేవనన్నాడు. దూరంగా ఒక కోట కనిపిస్తోంది. అది కాకతీయుల కాలపు ఓరుగల్లు అని అతనికి అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. కాని అక్కడ అతనికొక భయంకరమైన నిజం తెలిసింది. అక్కడ ఉన్న కాలభైరవ విగ్రహం నుండి ఒక వింత కాంతి వస్తోంది. ఆ విగ్రహం కళ్లల్లో ఉన్నవి తను వాడిన నీలిరంగు స్ఫటికాలే. ఒక వ్యక్తి భవిష్యత్తు నుండి వచ్చి ఆ స్ఫటికాలను దొంగిలిస్తే కాలచక్రం ఆగిపోయి ప్రపంచం అంతమవుతుందని అక్కడి పుజారి హెచ్చరించడం మహదేవన్ విన్నాడు. అంటే తను చేసిన ప్రయోగం ప్రపంచ వినాశనానికి కారణం కాబోతోంది. మహదేవన్ ఆలోచనలో పడ్డాడు. మహదేవన్ ఒక నిర్ణయానికి వచ్చాడు. వెంటనే తను తెచ్చిన స్ఫటికాన్ని తిరిగి ఆ విగ్రహం కళ్లల్లో అమర్చాడు. ఒక్క క్షణం కాలం స్తంభించిపోయింది. మరుక్షణం ఆర్యం తిరిగి తన ల్యాబ్లో పడి ఉన్నాడు. యంత్రం కాలి బూడిదయ్యింది. తన చేతిని చూసుకుంటే అక్కడ ఒక పాతకాలపు ముద్ర ఉంది. అది కాలం అతనికిచ్చిన హెచ్చరిక. కొన్ని రహస్యాలు భూస్థాపితం కావడమే ప్రకృతికి మేలు. మహదేవన్ తెలుసుకున్న సత్యం. ఆ తాళపత్రాలను అగ్నికి ఆహుతి చేశాడు. మహదేవన్ తాళపత్రాలను తగులుబెట్టి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. కాని కిటికీలోంచి బయటకు చూసి షాకయ్యాడు. ఆకాశంలో 2 చంద్రులు. అంటే తను తిరిగి వచ్చిన ప్రపంచం తనది కాదు. స్ఫటికాన్ని మార్చడం వల్ల కాలగమనం మారి అతను ఒక సమాంతర విశ్వంలోకి ప్రవేశించాడు. ఈ కథకు ముగింపు మరోలా ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మళ్ళీ మరో టైమ్ ట్రావెల్ స్టోరీతో కలుసుకుందాం. కాకతీయుల కాలంలోకి వెళ్లిన మహదేవన్ తిరిగి వచ్చాడా?